హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనం యూజ్ చేసే మొబైల్, డిటిహెచ్, ఇంటర్నెట్ వాటి రీఛార్జెస్ పై మనకి 25% వరకు మనకి బెనిఫిట్ ఇస్తూ, అలాగే గ్రోసరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ వీటి బిల్ పేమెంట్స్ పై మనకి 10% వరకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఇస్తూ, అలాగే మనకి ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఫ్లైట్స్ పై 16% దాకా బెనిఫిట్ ఇస్తూ, అలాగే హోటల్స్ పై 33% వరకు మనకు బెనిఫిట్ ఇస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఆన్లైన్లో స్పెండ్ చేస్తుంటామా వాటిపై మనకి ఇయర్లీ 60,000 వరకు బెనిఫిట్ ఇస్తూ, యూపీఐ ట్రాన్సాక్షన్ మీద బెనిఫిట్ ఇస్తూ, ప్లస్ మనం బయట జ్యువెలరీ కానీ గోల్డ్ పర్చేసెస్ ఏమైనా చేస్తుంటే వాటిపై 5% వరకు కూడా మనకి బెనిఫిట్ ఇస్తూ, రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో జరిగే కామన్ స్పెండ్స్ పై ఏ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి మనం ఇయర్లీ థౌజండ్స్లో సేవ్ చేయొచ్చో ఈ వీడియోలో సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. ఏ ఒక్క క్రెడిట్ కార్డు కూడా అందరికీ బెస్ట్గా యూజ్ అవుతుంది అనేది ఏమి ఉండదు. మనకి ఏ క్రెడిట్ కార్డ్స్ బెస్ట్గా యూజ్ అవుతాయి అనే దానికి మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ది మన స్పెండింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి, అంటే దేని మీద ఎంతెంత ఖర్చు చేస్తున్నాం, గ్రోసరీస్ మీద ఎక్కువ చేస్తున్నామా, ఫ్యూయల్స్ మీద ఎక్కువ చేస్తున్నామా, లేకపోతే ఆఫ్లైన్ ఎక్కువ ఉంటుందా, ఆన్లైన్ ఎక్కువ ఉంటుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ది మనం ఎంత స్పెండ్ చేస్తాం, ఇయర్లీ ఎంత స్పెండింగ్ ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ది మనం దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ని ట్రావెల్ రిలేటెడ్గా యూజ్ చేస్తామా, నాన్ ట్రావెల్ రిలేటెడ్గా యూజ్ చేస్తామా అనే దాన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన క్రెడిట్ కార్డ్స్ అనేటివి వేరీ అవుతుంటాయి. సో మనం వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మనకి ఏది బెటర్గా సూట్ అవుతుంది, ఏ క్రెడిట్ కార్డ్ బెటర్గా సూట్ అవుతుంది అనేది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. దీనికి మనకి ఇయర్లీ ఛార్జెస్ వచ్చి 500 ప్లస్ జిఎస్టీ, యాన్యువల్ ఛార్జెస్ కూడా 500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇయర్లీ స్పెండ్స్ అనేది 2 lakhs ఆర్ అబోవ్ కానీ స్పెండ్ చేసి ఉంటామో, నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మనకి ఏదైతే 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుందో అది వేవ్ ఆఫ్ అవుతుంది. మనం ఏదైతే 500 ప్లస్ జిఎస్టీ జాయినింగ్ ఫీజ్కి మనం పే చేసి ఉంటాం కదా, దానికి బదులుగా వాళ్ళు మనం కార్డ్ ఇష్యూ చేసిన 30 days లోపల కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ చేస్తే వాళ్ళు 500 రూపీస్ వర్త్ చేసి అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది మనకి సెండ్ చేస్తారు. ఇది ఏదైతే అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఉందో అది జాయినింగ్ ఫీ పే చేసిన వాళ్ళకి మాత్రమే. ఈ కార్డ్ మెయిన్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్డ్ యూస్ చేసి మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో మనకి సంబంధించిన ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జెస్ కానీ, ఎయిర్టెల్ డిటిహెచ్ కానీ, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ వీటికి సంబంధించిన రీఛార్జెస్ మనం కానీ చేసుకుంటే మనకి 25% వరకు క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ మనకి లిమిట్ ఉంటుంది. పర్ మంత్ కి వాళ్ళు 250 వరకు ఇస్తారనమాట. అంటే మనం అప్ టు 1000 రూపీస్ వరకు మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి 250 రూపీస్ వరకు మనకి బ్యాక్ అవుతుంది. సో వీటితో పాటు మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ యూస్ చేసి ఎలక్ట్రిసిటీ, గ్యాస్ వీటికి సంబంధించిన పేమెంట్స్ మనం చేస్తే మనకి 10% అప్ టు 250 రూపీస్ వరకు మనకి ఇస్తారు అనమాట. అంటే మనం 2500 కి సంబంధించిన బిల్ పేమెంట్స్ వరకు మనం చేసుకుంటే మనకి దాంట్లో 10% అంటే 250 వరకు మన స్టేట్మెంట్ కి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళ ప్రిఫర్డ్ మర్చెంట్స్ అయిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వీటిల్లో మనం ఈ కార్డ్ ని యూస్ చేసి పర్చేస్ చేసుకుంటే మనకి 10% అప్ టు 500 రూపీస్ వరకు మనకి క్రెడిట్ అవుతుంది, మన స్టేట్మెంట్ కి క్యాష్ బ్యాక్ గా వస్తుంది. అంటే మనకి 5,000 వరకు కూడా మనం వీటిల్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా మనకి అదర్ స్పెండ్స్ మీద 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో వీటితో పాటు మనకి ఇయర్లీ 4 డొమెస్టిక్ లౌంజ్ యాక్సెస్ విజిట్స్ కూడా ఉంటాయి. లౌంజ్ యాక్సెస్ మనకి రావాలి అంటే ప్రీవియస్ 3 months లో మనం ఈ కార్డ్ మీద 50,000 అయినా స్పెండ్ చేసి ఉండాలి. సెకండ్ క్రెడిట్ కార్డ్ స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. దీనికి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ వచ్చి 500 ప్లస్ జిఎస్టీ. దీనికి మనకి యాన్యువల్ ఫీ ఉండకూడదు అనుకుంటే మనం ప్రీవియస్ ఇయర్ లో మనం 2 lakh స్పెండ్ చేసి ఉంటే యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. ఈ కార్డ్ మెయిన్ బెనిఫిట్ వచ్చి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కానీ, స్విగ్గీ జీనీని యూస్ చేసిన, స్విగ్గీ డైన్ అవుట్ కానీ, ఇన్స్టామార్ట్ ని యూస్ చేసి మనం ఈ కార్డ్ యూస్ చేసి షాప్ చేసుకుంటే మనకి 10% అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. దీనికి లిమిట్ అనేది ఉంటుంది. మనకి మంత్ కి 1500 అనేది లిమిట్ అనమాట. అంటే మనకి అప్ టు 15,000 వరకు మనం పర్చేస్ చేసుకోవచ్చు. వీటిల్లో కూడా కొన్ని ఎక్స్క్లూషన్ క్రైటీరియాస్ ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిల్లో ఒకవేళ మనం కానీ పర్చేస్ చేస్తే వాటికి మనకి ఆ 10% క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో మనం స్విగ్గీలో యూస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, అది కాకుండా అదర్ ఆన్లైన్ స్పెండ్స్ మీద కూడా మనకి 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 5% మీద కూడా మనకి 1500 వరకు లిమిట్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఆఫ్లైన్ స్పెండ్స్ మీద మనకి 1% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో వేటి మీద 1% అనేది రాదు అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, గమనించండి. సో ఈ కార్డ్ తో పాటు మనకి 3 months స్విగ్గీ వన్ మెంబర్షిప్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్. ఈ కార్డ్ కి మనకి జాయినింగ్ అండ్ ఇయర్లీ చార్జెస్ వచ్చి 999 ప్లస్ జిఎస్టీ. ఈ చార్జెస్ మనకి ఉండకూడదు అనుకుంటే, యాన్యువల్ చార్జెస్ ఉండకూడదు అనుకుంటే మనం ప్రీవియస్ ఇయర్ లో 2 lakh ఆర్ అబౌవ్ స్పెండ్ చేస్తే మనకి యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. ఈ కార్డ్ మెయిన్ బెనిఫిట్ వచ్చి మనం ఆన్లైన్ లో స్పెండ్ చేస్తుంటాం కదా, వాటి మీద మనకి ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదర్ ఆఫ్లైన్ స్పెండ్స్ మీద 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఏదైతే మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా ఆన్లైన్ లో షాప్ చేస్తే, దాని మీద మనకి 5,000 వరకు మనకి క్యాపింగ్ అనేది ఉంటుంది. అంటే మనం 1 lakh వరకు స్పెండ్ చేసినా మనకి 5,000 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ 5% క్యాష్ బ్యాక్ కానీ, 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆఫ్లైన్ స్పెండ్స్ వీటి మీద కానీ మనకి వీటి మీద కొన్ని ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ ఉంటాయి. అంటే వాటిలో మనకి పర్చేస్ చేసిన
ఈ కార్డ్ యూస్ చేసి వాటి మీద మనకి ఎటువంటి 5%, 1% ఆ క్యాష్ బ్యాక్స్ అనేవి ఉండవు. వేటిలో చేస్తే మనకి రావు అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకోబోతున్న క్రెడిట్ కార్డ్ కివీ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళకి బెటర్ గా వర్క్ అవుతుంది. అప్ టు 5% వరకు కూడా మనకి ఈ కార్డ్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ కార్డ్ వచ్చి లైఫ్ టైం ఫ్రీ కార్డ్. మనకి ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ అనేటివి ఉండవు. ఈ కార్డ్ రివార్డ్ రేట్స్ కానీ మనం చూసుకుంటే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద మనకి 1% బెనిఫిట్ అనేది వస్తుంది. నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద 0.5% బెనిఫిట్ అనేది వస్తుంది. ఇది నార్మల్ సినారియో. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే వీళ్ళు కివీ నియాన్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చి 999 ప్లస్ ట్యాక్సెస్ అనమాట. ఈ ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే మనం ఎన్రోల్ అవుతామో ఇప్పుడు మనకి ఏదైతే నార్మల్ గా చేస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ మీద 1% వస్తుంది కదా, అది కాస్త ఇప్పుడు మనకి 2% అవుతుంది. దాంతో పాటు మనకి మైల్ స్టోన్ అచీవ్ చేసే కొద్దీ ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎక్స్ట్రాగా 3%, 4%, 5% అనే విధంగా మనకి యాడ్ అవుతూ వస్తుంది. సో అప్ టు మనం 5% వరకు కూడా మనం దీని నుంచి కార్డ్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు. ఈ కివీ నియాన్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో అది చార్జెస్ అని చెప్పాను కదా, 999 ప్లస్ ట్యాక్సెస్ అనేది. కాకపోతే అది వాళ్ళు ఇనిషియల్ గా దాన్ని ఫ్రీగా ఇస్తూ వచ్చారు. ప్రెసెంట్ అది మనకి మార్చ్ ఎండింగ్ వరకు కూడా అది ఫ్రీగానే ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇలాగా వీళ్ళ వెబ్సైట్ లో మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే కింద మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, అక్కడికి రండి. ఇక్కడ మనకి రివార్డ్ పాలసీ అని ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ కివీ నియాన్ రివార్డ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది చూస్తే ఇప్పుడు యాన్యువల్ ఫీ ఏదైతే వీళ్ళు కివీ నియాన్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ దీనికి 999 చార్జెస్ అనేది చార్జ్ చేస్తున్నారో 31 మార్చ్ 2025 వరకు తీసుకునే వాళ్ళకి ఈ ఏదైతే సబ్స్క్రిప్షన్ 999 చార్జెస్ ఉందో దాన్ని వేవ్ ఆఫ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కార్డ్ ద్వారా మనకి 5% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. నార్మల్ గా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు యూపీఐ దాని మీద 1%, అదర్ దాన్ యూపీఐ దాని మీద 0.5% అనేది రివార్డ్ వస్తుంది అనుకున్నాం కదా. ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయిన తర్వాత మనకి 2% క్యాష్ బ్యాక్ తో పాటు ఎడిషనల్ గా కూడా మనకి క్యాష్ బ్యాక్స్ అనేటివి వస్తుంటాయి. ఎప్పుడైతే మనం వీళ్ళ స్పెండింగ్ మైల్ స్టోన్స్ అనేటివి అచీవ్ చేస్తుంటామో అప్పుడు మనకి వచ్చే క్యాష్ బ్యాక్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మైల్ స్టోన్ కానీ చూసుకుంటే ఎప్పుడైతే మనం 50,000 స్పెండ్స్ కానీ మనం అచీవ్ చేస్తామో అప్పుడు మనకి 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఈ 3% అనేది ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కాదు. సపోజ్ ఇంతకు ముందు వరకు మనకి 2% వచ్చింది అనుకోండి, ఇంకొక ఎక్స్ట్రాగా మనకి ఇంకొక 1% అనేది క్రెడిట్ చేస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ మైల్ స్టోన్ చూసుకుంటే ఎప్పుడైతే మన యాన్యువల్ స్పెండ్స్ అనేటివి 1 lakh అనేది టచ్ అయిన ఉంటుందో అప్పుడు మనకి టోటల్ క్యాష్ బ్యాక్ అనేది 4% అనేది వస్తుంది. నెక్స్ట్ ది ఎప్పుడైతే మనం యాన్యువల్ స్పెండ్స్ అనేటివి 1,50,000 గానీ అచీవ్ చేస్తామో అప్పుడు మనకి టోటల్ క్యాష్ బ్యాక్ అనేది 5% లెక్కన వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. సో ఇలాగా ప్రతి మైల్ స్టోన్ మనం రీచ్ అవుతున్నప్పుడు అంటే 50,000 కి ఒక లౌంజ్ యాక్సెస్ ఇస్తారు. 1 lakh ఎప్పుడైతే మైల్ స్టోన్ అచీవ్ చేస్తామో ఇంకొక లౌంజ్ యాక్సెస్ మనకి యాడ్ అవుతుంది. 1,50,000 ఎప్పుడైతే మనం టచ్ అవుతామో ఇంకొక లౌంజ్ యాక్సెస్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఇది మనకి ఫిజికల్ కార్డ్ అనేది దీంట్లో ఉండదు, ఓన్లీ వర్చువల్ కార్డ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ లౌంజ్ యాక్సెస్ మనం అవైల్ చేసుకోవాలి అనుకుంటే యాప్ లోనే మనం క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని ఆ క్యూఆర్ కోడ్ ని ఎక్కడైతే మనం లాంజ్ ని యూస్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మనకి లాంజ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనుకున్నాం కదా, అవి మనకి కివీస్ అనే ఫార్మ్ లో వస్తుంది. ఎవ్రీ కివీ ఒక వాల్యూ వచ్చి 25 పైసా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నారు, ఒకసారి ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. ప్లస్ ఇక్కడ ఏదైతే మనకి రివార్డ్స్ వస్తాయి అనుకుంటున్నామో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకి ఎటువంటి రివార్డ్స్ అనేటివి రావు. అది ఏ ట్రాన్సాక్షన్స్ మీద రివార్డ్స్ రావు అనేటివి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఒకసారి గమనించండి. ప్లస్ మనకి ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ వస్తాయి అంటున్నాం కదా, 3%, 4%, 5% అనేటివి రివార్డ్స్. అవి ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతాయంటే ఇంకొకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఇంకొకసారి చూడండి. ఒకవేళ మనం ఆన్లైన్ స్పెండ్స్ లో ఒక 25,000 చేస్తున్నాం, దానికి 0.5% లెక్కన మనకి 125 రూపీస్ అనేది బెనిఫిట్ వస్తుంది. అలా కాకుండా యూపీఐ ద్వారా చేసాం కాబట్టి ఇక్కడ మనకి 2% లెక్కన మనకి 500 రూపీస్ అనేది బెనిఫిట్ వస్తుంది. టోటల్ గా మనకి 625 రూపీస్ అనేది బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ 10,000 అనేది ఈ కేటగిరీస్ లో మనం స్పెండ్ చేసాం అనుకోండి, వీటి మీద మనకి ఎటువంటి రివార్డ్ రాదు. సో ఆ 10,000 కి మనకి 0 పాయింట్స్ వేసారు. సో టోటల్ గా మన స్పెండ్స్ 60,000 అయినా కూడా మనకి 50,000 మీదే మనకి రివార్డ్స్ వస్తాయి. అది కూడా 625 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఒకవేళ 50,000 మనం రీచ్ అయితే మనకి 3% లెక్కన అంటే మనకి ఎంత రావాలి, 5 3s are 15 అంటే 1,500 రూపీస్ రావాలి కదా. కాకపోతే ఆల్రెడీ మనకి 625 రూపీస్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకొక 875 రూపీస్ మనకి క్రెడిట్ చేసి టోటల్ గా మనకు రావాల్సిన 1,500 అనేది వస్తుంది. సేమ్ ఇలాగే మనకి 1 lakh రీచ్ అయినప్పుడు మనకి 4% లెక్కన టోటల్ గా ఎంత వచ్చి ఉండాలి, 4,000 వచ్చి ఉండాలి. కాకపోతే వాళ్ళు అంతకు ముందు వరకు మనం 2% లెక్కలో మనకి ఎంత క్యాష్ బ్యాక్ ఇచ్చారు,
0.5% లెక్కలో ఎంత క్యాష్ బ్యాక్ ఇచ్చారని క్యాలిక్యులేట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ని మనకి 1 lakh మైల్ స్టోన్ అచీవ్ అయినప్పుడు క్రెడిట్ చేస్తారు. సేమ్ అలాగే 1,50,000 అంటే మనకి 5% వచ్చి ఉండాలి, అంటే 7,500 మనకి క్యాష్ బ్యాక్ వచ్చి ఉండాలి. కాకపోతే అప్పుడు వరకు ఎంత ఇచ్చారనేది చూసుకొని ఆ 7,500 లోంచి దాన్ని మైనస్ చేసుకొని మిగిలింది అనేది ఆ 1,50,000 మైల్ స్టోన్స్ అనేవి ఎప్పుడైతే మనకి అచీవ్ అవుతాయో ఆ 7,500 సంబంధించిన బెనిఫిట్ అనేది మనకి క్రెడిట్ చేస్తారు. ఇదేదైతే కివీస్ ఉంటాయో వాటిల్ని మనం ఎవ్రీ 4 కివీస్ కి వచ్చి 1 రూపీ లెక్కలో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. వీటిల్ని మన బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా మనీ లాగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా ఈ కార్డ్ యూజ్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి బెటర్ గా వర్క్ అవుతుంది. ఇయర్లీ అప్ టు మనం 7,500 వరకు ఈ కార్డ్ ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసరికి 1,499 ప్లస్ ట్యాక్సెస్. మనం కానీ ప్రీవియస్ ఇయర్ లో కానీ 3 lakhs ఆర్ అబోవ్ కానీ స్పెండ్ చేస్తే ఈ యాన్యువల్ ఫీ అనేది మనకి వేవ్ ఆఫ్ అవుతుంది. మనం పే చేస్తున్న జాయినింగ్ ఫీ గాను వాళ్ళు 1,499 న్యూ కాయిన్స్ అనేది వాళ్ళు క్రెడిట్ చేస్తారండి మనకి. ఈ కార్డ్ యూస్ చేసుకొని మనం పర్చేస్ చేస్తుంటే మనకి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా న్యూ కాయిన్స్ అనే ఫార్మాట్ లో వస్తుంది. ఈ కాయిన్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ లెక్కన మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ యూస్ చేసుకొని మనం టాటా న్యూ యాప్ లో కానీ టాటా బయట ఆఫ్లైన్ లో ఉన్న టాటా పార్ట్నర్ బ్రాండ్స్ లో కానీ పర్చేస్ చేస్తే మనకి 5% న్యూ కాయిన్స్ అనేటివి యాడ్ అవుతాయండి. ఏ టాటా పార్ట్నర్ బ్రాండ్స్ అనేటివి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి గమనించండి. ఈ టాటా పార్ట్నర్ బ్రాండ్స్ కాకుండా అదర్ పర్చేసెస్ మీద కూడా మనకి 1.5 వరకు మనకి వాల్యూ బ్యాక్ అనేది ఉంటుంది. వీటితో పాటు మనం ఏదైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తామో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ టాటా న్యూ యాప్ లో ఉన్న యూపీఐ ద్వారా కానీ మనం పే చేస్తే మనకి 1.5% వరకు న్యూ కాయిన్స్ అనేటివి వస్తాయి. అలా కాకుండా వేరే యూపీఐ యాప్స్ లో కూడా మనం ఈ కార్డ్ ని లింక్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒకవేళ మనది రూపే కార్డు వేరియంట్ అయితే. ఒకవేళ మనం వేరే దాంట్లో కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే మనకి 0.5% అనేది న్యూ కాయిన్స్ అనేవి మనకు వస్తాయి. టాటా న్యూ యాప్ యూస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ వీటి రిలేటెడ్ గా కూడా మనకి దీని ద్వారా మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. వీటితో పాటు మనకి లాంజ్ యాక్సెస్ బెనిఫిట్ కూడా ఉంటుంది. డొమెస్టిక్ అయితే మనకి 8 లాంజ్ యాక్సెస్ వస్తుంది, కాకపోతే క్వార్టర్ కి 2 మాత్రం యూస్ చేసుకోవాలి. అదే ఇంటర్నేషనల్ అయితే 4 లాంజ్ యాక్సెస్ వస్తుంది, క్వార్టర్ కి 1 మాత్రం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్న కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్ క్రెడిట్ కార్డ్, ఎంఆర్సీసీ కార్డ్ అంటారు. ఈ కార్డ్ ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసరికి మనకి 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి మనకి 4,500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైతే ఇయర్లీ స్పెండ్స్ అనేటివి కానీ 1,50,000 ఆర్ అబౌవ్ మనం స్పెండ్ చేస్తామో ఈ యాన్యువల్ ఫీ ఏదైతే 4,500 ప్లస్ జిఎస్టీ ఉందో అది వేవ్ ఆఫ్ అవుతుంది. అలా కాకుండా 90,000 నుంచి 1,50,000 మధ్యలో కానీ మనం స్పెండ్ గాని ఉంటే ఏదైతే ఈ 4,500 ఉంటుందో దాంట్లో హాఫ్ అంటే 2,250 ప్లస్ జిఎస్టీ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ కార్డ్ లో మనకు వచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ లో వస్తుందండి. దీన్ని ఎంఆర్ పాయింట్స్ అంటారు, మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ అంటారు. దీంట్లో మనకి ఎవ్రీ 50 రూపీస్ స్పెండ్ మీద ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది, అంటే 100 రూపీస్ స్పెండ్ మీద 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటితో పాటు మనకి అడిషనల్ గా మైల్ స్టోన్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. ఈ ఎంఆర్సీసీ కార్డ్ లో మనం ఎప్పుడైతే 1,500 ఆర్ అబౌవ్ ట్రాన్సాక్షన్ లో 4 ట్రాన్సాక్షన్స్ గానీ మనం చేస్తే, అంటే 1,500 అలాగా 4 ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకు వచ్చే రెగ్యులర్ రివార్డ్ పాయింట్స్ కాకుండా అడిషనల్ గా ఒక 1,000 రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. సో వీటితో పాటు మనకి మంత్లీ స్పెండ్ అనేది కానీ 20,000 కానీ రీచ్ అయితే అడిషనల్ గా ఇంకొక 1,000 రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి క్రెడిట్ అవుతాయి. కాకపోతే ఈ 20,000 స్పెండ్ మీద మనకి 1,000 అడిషనల్ రివార్డ్ పాయింట్స్ రావాలనుకుంటే దీనికి ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. అది ఒక్కసారి మనం రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో మనకి ఓవరాల్ గా 20,000 స్పెండ్స్ మీద 2,000 మైల్ స్టోన్ బెనిఫిట్ ప్లస్ దాంతో పాటు ఈ 20,000 గాను రెగ్యులర్ గా వచ్చే మనకి రివార్డ్ పాయింట్స్ ఏదైతే 100కి 2 ఉంటాయో అది మనకి రఫ్ గా ఒక 400 పాయింట్స్ అనేవి వస్తాయి. టోటల్ గా మనకి 20,000 మీద 2,400 పాయింట్స్ వస్తాయి. అది మనం చూసుకుంటే అరౌండ్ 12% వరకు మనకి రివార్డ్ వస్తున్నట్టు. ఇది మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ రివార్డ్ పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది. అది మనం హాఫ్ పైసా లెక్కన కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 12% వరకు రివార్డ్ వస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ట్రావెల్ కార్డ్. యాన్యువల్ ఫీ వచ్చేసరికి 5,000 ప్లస్ ట్యాక్సెస్. దీనికి మనం పే చేస్తున్న దానికి గాను మనకి జాయినింగ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అది ఎన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ కార్డ్ బేస్ రివార్డ్ వచ్చేసరికి ఎవ్రీ 50 రూపీస్ కి ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది, అంటే 100 కి మనకి 2 వస్తాయి. ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ట్రావెల్ కార్డ్ యూస్ చేసి మనం ఎప్పుడైతే ఇయర్లీ స్పెండ్ అనేది 4 lakh అనేది రీచ్ అవుతామో అప్పుడు మనకి 40,000 మైల్ స్టోన్ పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి. వీటితో పాటు మనకి ఆ 4 lakh స్పెండ్స్ గాను మనకి 100కి 2 పాయింట్స్ లెక్కన 8,000 పాయింట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. టోటల్ మనకి 48,000 పాయింట్స్ అనేవి వస్తాయి. కాకపోతే మనకి రెగ్యులర్ గా వచ్చే ఏదైతే 100కి 2 పాయింట్స్ వస్తాయో అవి కొన్ని వాటికి మనకి రావు. అది ఎంఆర్సీసీలో గానీ ప్లాటినం ట్రావెల్ కార్డ్ లో గానీ ఆ వేట్ల మీద రావు అనేది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అవి వచ్చినా రాకపోయినా కూడా మనకి మైల్ స్టోన్ పాయింట్స్ అనేటివి క్రెడిట్ అవుతాయి. ఈ 4 lakh స్పెండ్ మీద మనకి ఏదైతే 40,000 పాయింట్స్ వస్తాయి అనుకున్నామో ఇది 2 పార్ట్స్ లో డివైడ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం 1
1,90,000 స్పెండ్ రీచ్ అవుతామో అప్పుడు మనకి 15,000 పాయింట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎప్పుడైతే మనం కంప్లీట్ గా 4 lakh రీచ్ అవుతామో అడిషనల్ గా 25,000 పాయింట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఈ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్ గా మనకి డైరెక్ట్ గా ఏం క్రెడిట్ అయిపోవు. ఇప్పుడు ఫస్ట్ మైల్ స్టోన్ అయిన 1,90,000 మనం హిట్ చేసినప్పుడు మనకి 15,000 పాయింట్స్ వస్తాయి కదా, దాంట్లో వాళ్ళు 7,500 మనకి క్రెడిట్ చేస్తారు. మిగిలిన 7,500 ని మనం వాళ్ళకి కాల్ చేసి మా మైల్ స్టోన్ రీచ్ అయ్యాం, ఇది క్రెడిట్ చేయండి అంటేనే వాళ్ళు క్రెడిట్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే 4 lakh మనం టచ్ అయిన తర్వాత అడిషనల్ గా ఇంకొక 25,000 పాయింట్స్ గాను వాళ్ళు 10,000 పాయింట్స్ క్రెడిట్ చేస్తారు. మిగిలిన 15,000 పాయింట్స్ ని మనం వాళ్ళకి 4 lakh మైల్ స్టోన్ హిట్ అయ్యాం, ఆ 15,000 కూడా క్రెడిట్ చేయండి అంటే ఆ పాయింట్స్ కూడా మనకు క్రెడిట్ చేస్తారు. సో వీటితో పాటు ఎప్పుడైతే మనం 4 lakh మైల్ స్టోన్ అనేది రీచ్ అవుతామో ఈ వచ్చే 40,000 మైల్ స్టోన్ పాయింట్స్ తో పాటుగా మనకి 10,000 తాజ్ వౌచర్ కూడా ఇస్తారు. ఇది ఈ కార్డు యొక్క మెయిన్ బెనిఫిట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. కామెంట్ సెక్షన్ లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది, ఒకసారి గమనించండి. ఈ ప్లాటినం ట్రావెల్ కార్డ్ తో మనకి 8 లాంజ్ యాక్సెస్ విజిట్స్ అనేవి ఉంటాయి. క్వార్టర్ కి 2 యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయండి. అందరికీ ఇష్యూ చేయరు ఈ కార్డ్ ని, మేజర్ గా సిటీస్ లో ఉంటున్న వాళ్ళకే ఇష్యూ చేస్తారు. ఏ సిటీస్ లో ఉంటున్న వాళ్ళకి ఇష్యూ చేస్తారని స్క్రీన్ మీద పెడతాను చూడండి. వీటితో పాటు అడిషనల్ గా కొన్ని వాటికి ఏమన్నా అలౌ చేస్తారేమో, మోస్ట్లీ ఈ సిటీస్ లో ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు ఈ క్రెడిట్ కార్డ్ ని. సో ఈ సిటీస్ లో ఉన్న అడ్రస్ ప్రూఫ్ గానీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటే మనకి ఆ కార్డు ఇష్యూ చేస్తారు. వీటితో పాటు ఇన్కమ్ క్రైటీరియా అనేది చూస్తారు. ప్లస్ మనకి ఎంఎక్స్ కార్డ్ అనేది ఒకవేళ ఇదే మన ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు ఇష్యూ చేయకుండా ఉండే ఛాన్సే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ కార్డ్ మనకి వాళ్ళు ఇష్యూ చేయాలి అంటే ఇలా మల్టిపుల్ క్రైటీరియాస్ మనం మీట్ అవ్వాలి. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఆన్లైన్ స్పెండ్స్ లో మోస్ట్లీ ఇష్యూ ఏం ఫేస్ చేయరు. అదే మనకు ఆఫ్లైన్ స్పెండ్స్ చేయాల్సి వచ్చినప్పుడు మెజారిటీ 90% వరకు మనకి ఇష్యూ రాదు. ఒక 10% వరకు యాక్సెప్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదొక డ్రాబ్యాక్ అనమాట అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ రిలేటెడ్ గా. ఆన్లైన్ లో వచ్చేసరికి మోస్ట్లీ ఇష్యూ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూయల్ కార్డ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్, ఆర్బీఎల్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్, అలాగే మనకి ఐడిఎఫ్సి లో పవర్ ప్లస్ హెచ్పిసిఎల్ రిలేటెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఈ 3 అనేది బెస్ట్ గా మనకి యూస్ అవుతాయి. సో ఆ 3 క్రెడిట్ కార్డ్స్ ని కంపేర్ చేస్తూ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చెప్పిందండి, అది కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్డ్ జాయినింగ్ యాన్యువల్ ఫీ వచ్చేసరికి 5,000 ప్లస్ టాక్సెస్. మనకి జాయినింగ్ ఫీ ఏదైతే మనం పే చేస్తున్నాం 5,000 రూపీస్ ప్లస్ టాక్సెస్, దానికి గాను వాళ్ళు 2,500 ఎడ్జ్ మైల్స్ అనేటివి ఇస్తారు. ఏదైతే మనకు జాయినింగ్ ఫీ పే చేస్తున్న దానికి గాను వాళ్ళు 2,500 ఎడ్జ్ మైల్స్ ఇస్తారు కదా, వాటిని మనం పార్ట్నర్ పాయింట్స్ కి మనం మార్చుకుంటే మనకి 5,000 పార్ట్నర్ పాయింట్స్ అనేటివి వస్తాయి. వాటిని యూస్ చేసుకొని మనం హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏదైతే మనం నెక్స్ట్ ఇయర్ నుంచి యాన్యువల్ ఫీ పే చేస్తాం కదా, ఆ యాన్యువల్ ఫీ గాను వాళ్ళు మనకి ఇచ్చే ఎడ్జ్ మైల్స్ అనేటివి మనం ఆ ఇయర్ లో స్పెండ్ చేస్తున్న అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఆ ప్రీవియస్ ఇయర్ లో గానీ 0 to 3 lakhs మధ్యలో గానీ మనం స్పెండ్ చేస్తుంటే మనకి ఏదైతే మనం యాన్యువల్ ఫీ పే చేస్తుంటామో దానికి మనకి ఎటువంటి ఎడ్జ్ మైల్స్ ఇయ్యరు. ఒకవేళ మన స్పెండ్ అనేది 3 నుంచి 7.5 lakh మధ్యలో గానీ ఉంటే మనకి ఆ టైంలో కూడా మనకి ఎటువంటి ఎడ్జ్ మైల్స్ ఇయ్యరు. అదే మన స్పెండ్స్ అనేది 7.5 lakh అబౌవ్ అండ్ 15 lakh బిలో గానీ ఉంటే మనకి 2,500 ఎడ్జ్ మైల్స్ ఇస్తారు. అదే మన స్పెండ్స్ అనేది 15 lakh అబౌవ్ గానీ ఉంటే మనం పే చేస్తున్న యాన్యువల్ ఫీ గాను వాళ్ళు 5,000 ఎడ్జ్ మైల్స్ అనేటివి ఇస్తారు. ఈ స్పెండింగ్స్ ప్యాటర్న్ బట్టే మనం ఏ కేటగిరీ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే 0 to 3 మధ్యలో ఉంటే మనకి ఎటువంటి క్రైటీరియా అనేది యాడ్ అవ్వదు. ఒకవేళ మన స్పెండ్స్ అనేది 3 నుంచి 7.5 lakh మధ్యలో ఉంటే మనకి సిల్వర్ కేటగిరీ అని, ఒకవేళ 7.5 lakh నుంచి 15 lakh మధ్యలో గానీ అంటే మనకి గోల్డ్ కేటగిరీ అని, అదే మనకి 15 lakh అబౌవ్ గానీ స్పెండ్ గానీ చేస్తుంటే ప్లాటినం కేటగిరీ అని, ఇలా కేటగిరీస్ ని డివైడ్ చేస్తారు. ఈ కేటగిరీస్ ని బట్టి మనం పే చేస్తున్న యాన్యువల్ ఫీ గాను మనకి వచ్చే ఎడ్జ్ మైల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు ఈ కార్డు యొక్క బేసిక్ రివార్డ్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ మీద మనకి 2 ఎడ్జ్ మైల్స్ అనేటివి వస్తాయి. అలాగే ఏదైతే మనకి డైరెక్ట్ హోటల్స్ గానీ డైరెక్ట్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ లో గానీ మనం ట్రాన్సాక్షన్స్ గానీ చేస్తే ఎవ్రీ 100 రూపీస్ కి మనకి 5 పాయింట్స్ అనేటివి క్రెడిట్ అవుతాయి. ఏదైతే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా 100 కి 2 కాకుండా 5 పాయింట్స్ వస్తాయి కదా, మనకి అది అన్లిమిటెడ్ ఎంత చేసుకున్నా మనకేం ఇచ్చేయరు. అది మంత్ కి మనకి 2 lakh అమౌంట్ మీద మాత్రమే మ్యాక్స్ క్యాపింగ్ 2 lakh అమౌంట్ మీద మాత్రమే మనకి 100 కి 5 పాయింట్స్ లెక్కన ఇస్తారు. అబౌవ్ 2 lakh లెక్కన ఉంటే ఆ 100 కి 5 పాయింట్స్ అనేటివి ఇవ్వరు. నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 100 కి 5 పాయింట్స్ హోటల్ ఎయిర్లైన్ వీటి మీద చేస్తే వస్తాయి అనుకుంటున్నాం కదా, ఇవి మనకి మేక్ మై ట్రిప్ యాత్ర వీటిలోకి వెళ్ళి చేసుకుంటే మనకి రావు. అప్పుడు మనకి 100 కి 2 ఎడ్జ్ మైల్సే ఇస్తారు. సో మనకి 100 కి 5 ఎడ్జ్ మైల్స్ కావాలి అంటే డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్స్ లోనే అఫీషియల్ వాళ్ళ యాప్స్ లోనే బుక్ చేసుకోవాలి. లైక్ ఇండిగో మీరు ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఇండిగో యాప్ గానీ ఇండిగో వెబ్సైట్ గానీ, లేకపోతే సింగపూర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకోవాలంటే సింగపూర్ ఎయిర్లైన్స్ యాప్ గానీ సింగపూర్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ గానీ, ఒకవేళ మీరు మ్యారియట్ హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మ్యారియట్ వెబ్సైట్ గానీ, ఇలాగా వాళ్ళ అఫీషియల్
అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటేనే మనకి 100కి 5 ఎడ్జ్ మైల్స్ అనేటివి ఇస్తారు. సో ఇక్కడ మనకి రివార్డ్ రేట్ కానీ చూసుకుంటే నార్మల్ స్పెండ్స్ మీద 100కి 2 ఎడ్జ్ మైల్స్ అంటే మనకి ఒక్కొక్క ఎడ్జ్ మైల్ 2 పాయింట్స్ కాబట్టి 100కి 4% లెక్కన రివార్డ్ రేట్ అనేది వస్తుంది. అదే మనకి డైరెక్ట్ ఎయిర్లైన్ అండ్ హోటల్ స్పెండ్స్ వాటి డైరెక్ట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనం చేసుకుంటే 100కి 5 ఎడ్జ్ మైల్స్ అంటే ఒక్కొక్క ఎడ్జ్ మైల్ 2 పార్ట్నర్ పాయింట్స్ కాబట్టి మనకి 10 పాయింట్స్ అనేవి వస్తాయి. సో మనకి 10% రివార్డ్ రేట్ అన్నది వస్తుంది. ఇది బేస్ రివార్డ్ రేట్. వీటితో పాటు మనం ఎప్పుడైతే ఈ కేటగిరీస్ మీట్ అవుతా వెళ్తామో అంటే 0 to 3 lakh ఉంటుంది కదా, అది బేస్ కేటగిరీ. ఎప్పుడైతే మనం 3 lakh హిట్ అవుతామో అక్కడి నుంచి మనకి సిల్వర్ కేటగిరీ అనేది ఉంటుంది. ఈ సిల్వర్ కేటగిరీ ఎప్పుడైతే మనం 3 lakh హిట్ అవుతామో అప్పుడు మనకి 2500 ఎడ్జ్ మైల్స్ అనేటివి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ మనకి 3 నుంచి 7.5 lakh మధ్యలో ఉంటే మనకి దాని అంతా సిల్వర్ కేటగిరీ అంటారు. మనం ఎప్పుడైతే 7.5 lakh స్పెండ్స్ ని మనం మైల్ స్టోన్ ని మనం అచీవ్ చేస్తామో అప్పుడు మనకి గోల్డ్ కేటగిరీ అనేది వస్తుంది. ఈ 7.5 lakh స్పెండ్స్ అచీవ్ చేసిన దానికి గాను ఎడిషనల్ గా ఇంకొక 2500 ఎడ్జ్ మైల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 7.5 lakh నుంచి 15 lakh మధ్యలో ఉన్నదంతా కూడా గోల్డ్ కేటగిరీ. నెక్స్ట్ 15 lakh ఎప్పుడైతే మనం స్పెండ్స్ అచీవ్ చేస్తామో అప్పుడు మనకి ఎడిషనల్ గా ఇంకొక 5000 ఎడ్జ్ మైల్స్ అనేవి వస్తాయి. సో టోటల్ గా 15 lakh స్పెండ్స్ అచీవ్ చేస్తే 2500 ప్లస్ 2500 ప్లస్ 5000 టోటల్ గా 10,000 ఎడ్జ్ మైల్స్ అనేవి వస్తాయి. ప్లస్ నెక్స్ట్ ఇయర్ మనం ఏదైతే యాన్యువల్ ఫీ పే చేస్తామో దానికి గాను ఇప్పుడు 15 lakh ఒకవేళ ఆ పర్సన్ స్పెండ్ చేస్తుంటే ప్రీవియస్ గా మనం మాట్లాడుకుంటున్నట్టు అక్కడ ఎక్స్ట్రాగా ఇంకొక 5000 ఎడ్జ్ మైల్స్ అనేవి కూడా వస్తాయి. సో ఈ ఎడ్జ్ మైల్స్ అన్నిటికీ మనకి పార్ట్నర్ పాయింట్స్ గా మనం మార్చుకుంటే 2 పార్ట్నర్ పాయింట్స్ వస్తాయన్నాం కదా, ఇవి అన్నిటికీ వస్తాయి. కానీ ఒక్క మ్యారియట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం 2 ఎడ్జ్ మైల్స్ వచ్చి ఒక పార్ట్నర్ పాయింట్ ఇస్తారు. సో ఈ ఎడ్జ్ మైల్స్ ని యూజ్ చేసుకొని మ్యారియట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అసలు వర్త్ అవ్వదు. సో ఇప్పుడు ఏదైతే మనం స్పెండ్ చేయడం ద్వారా వచ్చాయో మనకి ఎడ్జ్ మైల్స్, ఆ ఎడ్జ్ మైల్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే వాటికి లిమిట్ ఉంటుంది. ఇయర్ కి మనం ఈ యాక్సిస్ కి సంబంధించిన మనకి ఏదైతే ఈ హోటల్స్ ఫ్లైట్స్ కి సంబంధించిన పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళని 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తుంటారు, గ్రూప్ ఏ గ్రూప్ బి అనేది. మనకి గ్రూప్ ఏ కి సంబంధించిన పార్ట్నర్స్ అందరికి మనకి ఇయర్ కి 30,000 ఎడ్జ్ మైల్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. అదే గ్రూప్ బి లో ఉన్న పార్ట్నర్స్ కి మనం 1,20,000 ఎడ్జ్ మైల్స్ వరకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. మోస్ట్లీ బెస్ట్ పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి గ్రూప్ ఏ లోనే ఉంటాయి. సో 30,000 ఇయర్ కి ఎడ్జ్ మైల్స్ ని మనం ఈ గ్రూప్ ఏ లో ఉన్న పార్ట్నర్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. దీని రివార్డ్ రేట్ గా మనం చూసుకుంటే నార్మల్ పార్ట్నర్ పాయింట్స్ ఎకార్ గ్రూప్ కాకుండా మిగిలిన వాటికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే అరౌండ్ మోర్ దాన్ 6% రివార్డ్ రేట్ అనేది వస్తుంది మనకి. అదే మనకి ఎకార్ గ్రూప్ గాని ట్రాన్స్ఫర్ చేసుకుంటే మోర్ దాన్ 10% వరకు మనకి రివార్డ్ రేట్ వస్తుంది. సో ఈ కార్డ్ అనేది ట్రావెల్ రిలేటెడ్ గా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ గా యూజ్ అయ్యే క్రెడిట్ కార్డు. అది ఇంటర్నేషనల్ ట్రావెలే చేయాల్సిన అవసరం లేదు, డొమెస్టిక్ గా కూడా మనకి రెగ్యులర్ గా మనకు కనిపిస్తున్న హోటల్స్ అయినా నోవోటెల్ గానీ, ఐబీస్ గానీ, మెర్క్యూర్ గానీ, పుల్మెన్ గానీ వీటిలన్నిటిలో కూడా స్టే అనేది మనకి ఈ కార్డ్ నుంచి వచ్చే పాయింట్స్ యూస్ చేసుకొని వాటిలో మనం స్టే చేయొచ్చు. ఇవి ట్రావెల్ రిలేటెడ్ గా యూస్ చేస్తాను అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్ కిందకి ఈ కార్డ్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ నేను ట్రావెల్ రిలేటెడ్ గా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను యూస్ చేయను అనుకుంటే ఈ కార్డ్ అనేది వాళ్ళకి పెద్దగా యూజ్ అవ్వదు. సో వీటితో పాటు మనకి ఈ కార్డ్ లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే లాంజ్ విజిట్స్. డొమెస్టిక్ గానీ ఇంటర్నేషనల్ గానీ లాంజ్ విజిట్స్ అనేటివి వీటిల్లో ఉంటాయి. ఎన్ని లాంజ్ విజిట్స్ అనేది మన స్పెండింగ్ కి సంబంధించిన మనకి ఒక కేటగిరీ ఇస్తాన్నారు కదా, సిల్వరా, గోల్డా, ప్లాటినమా అనే దాని మీద ఎన్ని లాంజ్ విజిట్స్ అనేటివి మనకు ఆధారపడి ఉంటాయి. వీటిలో వచ్చే ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మనతో పాటు వేరే ఒకరు కూడా మనతో పాటు వచ్చినారు, వాళ్ళకి ఏమి లాంజ్ యాక్సెస్ కి సంబంధించిన కార్డ్స్ లేవు, వాళ్ళకు కూడా మనం గెస్ట్ విజిట్స్ కిందకి ఈ కార్డ్ ని యూజ్ చేసుకొని వాళ్ళకు కూడా లాంజ్ విజిట్స్ అనేటివి మనం ఇచ్చు అనమాట. సో అది ఎక్స్ట్రా బెనిఫిట్ ఈ కార్డ్ యూజ్ చేసుకోవడం వల్ల. ఏ కేటగిరీకి ఎన్ని లాంజ్ విజిట్స్ అనేటివి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి డైనర్స్ బ్లాక్ మెటల్ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి నుంచి. ఈ కార్డ్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసరికి మనకి 10,000 ప్లస్ టాక్సెస్ ఉంటుంది. ఈ కార్డుకి సంబంధించిన మనకి ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ లో మనం 8 lakhs ఆర్ అబౌవ్ స్పెండ్ చేస్తామో యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. ఈ కార్డ్ బేస్ రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ మీద మనకి 5 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ రిడీమ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి దాని వాల్యూ అనేది వేరీ అవుతుంది. ఎక్కడెక్కడ మనం రిడీమ్ చేసుకుంటే దాని రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. మోస్ట్లీ ఇక్కడ మనకి ఒక రివార్డ్ పాయింట్ ని 1 రూపీ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు, మనకు ఆ వాల్యూ అనేది దాని నుంచి వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 150కి 5 రివార్డ్ పాయింట్స్ అనేటివి, వాటితో పాటు ఎడిషనల్ గా మనకి 10 times కూడా పాయింట్స్ అనేటివి వస్తాయి. అవి వేటిలో మనం స్పెండ్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. హోటల్ స్పెండ్స్ మీద మనకి 10x వరకు వస్తుంది, అంటే మనకి 150కి 5 పాయింట్స్ కదా. అదే హోటల్ స్పెండ్స్ గానీ మనం చేస్తుంటే 150కి 50 పాయింట్స్ అనేటివి వస్తాయి, మనకి అక్కడ 33.33% రివార్డ్ అనేది వస్తుంది. అదే ఫ్లైట్స్ మీద 5 times వస్తాయి, అంటే అక్కడ మనకి 16.6% రివార్డ్ వస్తుంది. కాకపోతే ఇవి మనం డైరెక్ట్ గా హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ వాటి నుంచి చేస్తే అవ్వదు. వీళ్ళకి సంబంధించిన సెపరేట్ పోర్టల్ ఉంటుంది, స్మార్ట్ బై పోర్టల్ అని.
వాటిల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ బుక్ చేసుకుంటే మనకి ఈ రివార్డ్ పాయింట్స్ అనేటివి వస్తుంది. వీటికి సంబంధించి వాళ్ళకి గిఫ్ట్ కార్డ్ పోర్టల్ కూడా ఉంటుంది. వాటిలో మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ క్రోమా కానీ ఈ వౌచర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. వాటికి కూడా మనకి ఆల్మోస్ట్ 16% రివార్డ్ పాయింట్స్ దాకా మనకి వస్తుంది. ప్లస్ మనకి ట్రైన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. వాటిలో మనకి 3x పాయింట్స్ అనేటివి వస్తాయి. 3x అంటే మనకి రఫ్లీ అరౌండ్ 10% వరకు మనకి రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకి క్రెడిట్ అవుతాయి. సో వీటిల్లో ఎంత టైమ్స్ ఆ పాయింట్స్ వస్తాయి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో మనం ఇక్కడ ఏదైతే యాక్సలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనుకుంటున్నామో 5x 10x 3x ఈ పాయింట్స్ వస్తాయి అనుకుంటున్నామో వాటికి లిమిట్ అనేది ఉంటుంది. పర్ మంత్ 10,000 పాయింట్స్ మాత్రమే ఇలాగా ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకి క్రెడిట్ అవుతాయి. దాని తర్వాత జరిగే ఏ స్పెండ్స్ కైనా కూడా మనకి బేస్ రివార్డ్ పాయింట్ అయినా 3.33% అంటే 150కి 5 పాయింట్స్ మాత్రమే వస్తాయి. సో ఈ కార్డ్ మనకి ఇష్యూ అయిన 90 days లో కానీ మనం 1.5 lakh కానీ స్పెండ్ చేస్తే స్విగ్గీ వన్ మెంబర్షిప్, అమెజాన్ ప్రైమ్, క్లబ్ మ్యారియట్ మెంబర్షిప్ ఇవనేది మనకి ఇష్యూ చేస్తారు. సో ఈ కార్డ్ లో ఇంకొక మేజర్ బెనిఫిట్, ఎప్పుడైతే మనం ఒక క్వార్టర్ లో 4 lakh ఆర్ అబౌవ్ స్పెండ్ చేస్తామో మనకి ఎక్స్ట్రాగా 10,000 పాయింట్స్ అనేటివి క్రెడిట్ చేస్తారు. సో మనకి అది ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట ఈ కార్డ్ నుంచి. సో ఇవే కాకుండా అదర్ కొన్ని బెస్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి టైగర్ క్రెడిట్ కార్డ్ కానీ, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ, ఈజీ డైనర్ క్రెడిట్ కార్డ్, నెక్స్ట్ యాక్సిస్ నుంచి మ్యాగ్నస్ బర్గండి క్రెడిట్ కార్డ్. ఈ మ్యాగ్నస్ బర్గండి క్రెడిట్ కార్డ్ అనేది హై స్పెండ్స్ ఎవరైతే చేస్తారో ఎవ్రీ మంత్ 1.5 lakh అబౌవ్ స్పెండ్స్ ఉంటుందో వాళ్ళకి బెస్ట్ గా యూజ్ అవుతుంది. దీనికి ఫీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 35,000 దగ్గర ఉంటుంది ఫీజ్ అనేది. సో హై స్పెండింగ్ వాళ్ళకి ఇది బెటర్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ చార్జ్ కార్డ్ కానీ, సో హెచ్డిఎఫ్సి నుంచి బిజినెస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ కానీ, సో ఇవి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్సే. బెస్ట్ అపాన్ స్పెండింగ్ ఈ కార్డ్స్ లో మనకి ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో క్రెడిట్ కార్డ్స్, వాటికి సంబంధించిన ఛానల్ రిఫరల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఒకవేళ అవి అప్లై చేయాలనుకునేటప్పుడు వాటి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. సో వీటిల్లో మనం మాట్లాడుకున్న వాటిల్లో కొన్ని క్రెడిట్ కార్డ్స్ మనకి అప్పుడప్పుడు లైఫ్ టైం ఫ్రీగా ఇష్యూ చేస్తుంటారు, ఎటువంటి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ లేకుండా. ఒకవేళ అలాగానే ఎప్పుడైనా కార్డ్స్ ఇష్యూ చేస్తుంటే ఆ కార్డ్స్ పక్కన లైఫ్ టైం ఫ్రీ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి అది కూడా గమనించండి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిల్లో ఫ్యూయల్ కార్డ్స్ రిలేటెడ్ గా, అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా వాటి గురించి డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకసారి అవి కూడా గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఏ క్రెడిట్ కార్డ్ గురించి అయినా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా పార్ట్నర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.